నుంచి గంగ తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద పొయ్యడం అన్నది. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీన్ని అత్యద్భుతమైన సమన్వయం చేశారు. అసలు ఈ గంగాభిషేకం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా? గంగ అనగా జ్ఞానము. జ్ఞానము చేత శివలింగమును అభిషిక్తుణ్ణి చెయ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా? రామనాథలింగమునందు కాశీ గంగ పొయ్యడం అంటే ఈయన పేరేమి? ఇప్పుడు రామేశ్వరుడు. ఆయన ఒక చిన్న ఐతిహ్యం చెప్తుండేవారు. దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చారట. వచ్చి రామేశ్వర లింగ దర్శనం చేశారట. చేసిన తర్వాత అందులో ఎవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిపోతుంటే అందులో కొంతమంది అన్నారట, ఏమయ్యా ఈయన రామేశ్వరుడు అని పేరుంది కదా, రామేశ్వరుడు అని పేరుంటే ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశాడు. తీస్తే కొంతమంది అన్నారు రాముని యొక్క ఈశ్వరుడు, అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు, అందుకే కదా ఈశ్వరుడు కృప చేసి నీకు మంగళం అవుతుందని అన్నాడు. కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు, రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు, రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. కొంతమందికి ఇది నచ్చల. అదేమిటది? రామచంద్రమూర్తి శివుణ్ణి పూజ చేయడం ఏమిటి? రాముడంతటి వాడు రాముడు. అధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రామనామం తలుచుకుంటూ ఉంటాడు కానీ ఇటు రాముడు శివుణ్ణి తలుచుకోవడం ఏంటి? ఆ అవసరం మా స్వామి లేదన్నాడు. అని తప్పు మీరు చెప్పింది ఆ సమాసం కాదు. రాముడే ఈశ్వరుడిగా కలిగిన వాడు, కలది కలిగిన వాడు ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడు ఈశ్వరుడిగా కలిగిన వాడు అంటే శివుడు రాముడిని పూజ చేస్తాడు కాబట్టి రాముడు ఈశ్వరుడిగా కలిగిన వాడు శివుడు. కాబట్టి రాముడు గొప్పవాడు, ఈశ్వరుడు శివుడు గొప్పవాడు కాదు. రాముడిని ఆయన పూజ చేస్తున్నాడా? ఇది బహువ్రీహి సమాసం అన్నారు. కాదు షష్ఠీ తత్పురుషం అని కొంతమంది అన్నారు, కాదు బహువ్రీహి అని కొంతమంది అన్నారు. ఇది సమాసం గొడవ కాదు, ఏ గొడవ మీకు అర్థమైపోయి ఉంటుంది. రాముడు శివుణ్ణి పూజ చేస్తున్నాడా, శివుడు రాముడిని పూజ చేస్తున్నాడా అంటే ఇంకా అనేకత్వమే కనపడుతోంది, ఏకత్వము కనపట్టలేదు. ఇప్పుడు ఈ స్థితిలో వాళ్ళన్నారు ఈ గొడవంతా మనకెందుకో, కైలాసానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయబడ్డవాడు కాబట్టి శంకరుడిని అడుగుదాం అన్నారు. అని శంకరుడి దగ్గరికి వెళ్ళారు. శంభో మహాదేవ, అసలు నీ యొక్క స్వరూపమేమి? రామేశ్వరము అన్నది ఏ సమాసము? ఇలా అడిగితే బాగుండదు కదా, హోం అంటాడేమో అని ఏ సమాసం అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మీకు ఎందుకు రావాలి అనుమానం? బహువ్రీహి, రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు, నాకు రాముడు ఈశ్వరుడయా, అందుకని ఇది బహువ్రీహి సమాసం అన్నారు. అంటే కొంచెం రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు బాధపడ్డారు. బయటికి వచ్చి అన్నారు, లేదు లేదు ఈ స్వామి అంతా అలాగేను, ఎప్పుడు నాదే ఉందంటాడు, పునుకులహారం వేసుకుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఆయన అలా చెప్పాడని మీరు నిజం అనుకోకండి, కావాలంటే ఇది విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన చక్కగా శేషశయనం మీద పడుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమయ్యా అసలు నిజం చెప్పు, ఇది ఏ సమాసం అన్నారు. ఆయన అన్నారు, మీకు ఎందుకు వచ్చింది అనుమానం? షష్ఠీ తత్పురుష, రాముని యొక్క ఈశ్వరుడు, నా చేత పూజింపబడిన శివుడు, నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు, అందుకని నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు, షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. ఏమిటో ఈయన సత్వగుణ సంపన్నుడు, అలాగే చెప్తాడు, ఈయనకి అహంకారం లేదు, పరమ వినయం. మరి ఆయన అలాగే చెప్తున్నాడు, ఈయన ఇలాగే చెప్తున్నాడు, అసలు నిజమేది? పెద్ద తలకాయ ఒకటి ఉంది, 4 తలకాయలైన ఆయన వెళ్ళి అడుగుదాం, ఆయన చెప్పేస్తాడు, 4 ముఖాలతో వేదం చెప్తుంటాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహియా, ఏది నిజమని అడిగారు. ఆయన అన్నాడు, ఓరి మీ అసాధ్యం కోలా, కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళి శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదురా. రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు, అది షష్ఠీ తత్పురుషం కాదు, బహువ్రీహి కాదు, అది కర్మధారయ సమాసం. రాముడే శివుడైనాడు, శివుడే రాముడైనాడు. ఆయన హృదయం ఈయనకి తెలుసు, ఈయన హృదయం ఆయనకి తెలుసు. లోకానికి మర్యాద నేర్పడానికి ఈయన శివ పూజ చేస్తాడు, ఆయన విష్ణువుని పూజిస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూజ చేసుకున్నట్టుంటారు. 2 రూపాలతో ఉన్నవాడు ఒక్కడేరా, ఇదే జ్ఞానగంగాభిషేకం అంటే. ఇది చేసిన వాడెవడో వాడికి రామేశ్వరం ఒక్కసారిడితే, కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పదార్థమన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనము. అది చేసినవాడు సముద్రమును దాటుతున్నాడు, సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుణ్ణి పొందేస్తున్నాడు. ఏ ఒక్కడున్నాడో ఆ ఒక్కడి కన్నా వీడు రెండోవాడు ఉండకూడదు కాబట్టి వీడు కూడా ఒకటిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైనటువంటి క్షేత్రము రామేశ్వరం.